జయభవాని ఇది మీ సురేంద్రారెడ్డి. వీడి పేరు వచ్చి అనిరుద్ రెడ్డి అంట. చర్చలో ఎమ్మెల్యే. వీడు ఒక పనికి వాళ్ళు నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పు మాట్లాడారు. వీడు ఏం మాట్లాడాడో ఒకసారి చెప్తే దాని వివరణ కూడా ఇస్తాను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి మాట్లాడేదారు పవన్ కళ్యాణ్ లేదు. మరి పనికి మనం ఎదగం కృష్ణ నాగేశ్వరరావు గురించి పవన్ కళ్యాణ్ ఎవరు మాట్లాడారు. ఆ పనికి మన సన్నాసే పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడి అతను క్షమాపణ చెప్పి నన్ను క్షమించండి, ఇంతగా కోర్టు చేయండి చెప్పి తెలంగాణ వేలు పారిపోయి అక్కడ ముందు కుక్కలాగా మాట్లాడుతున్నాడు సన్నాసి అని ఫస్ట్ మీనింగ్ చావు. చంద్రబాబు ప్యాకేజ్ ఇచ్చిండు కాబట్టి అంటూ ఉన్నాడు. వేరే ఈ బాబేమన్నా చూసేవాడని లేకపోతే కెమెరాలో పెట్టేది చూసేవాడు ఉపయోగంలో చూపెట్టాడు పనికి ఉన్నాడు. రేపు జగదీపు ప్యాకేజ్ ఇస్తా ఉన్నాడు. వేరే జగదీపు ప్యాకేజ్ ఇస్తాయంతో ఉన్నాడు అని ఈ బాబు చెప్పాడు. ఆయన ఏ మనుషులుగా మీరు ఉడుపుగా అన్నగా తెలియదు. నాగేశ్వరుని అరెస్ట్ చేయాలనుకుంటే ముందు నన్ను అరెస్ట్ చేయాలి. అసలు నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ముందే భయపడి తెలంగాణ పార్టీ వచ్చాడు. నిన్ను అరెస్ట్ చేయాలంట. నువ్వు పెద్ద పోతే వాళ్ళు నిన్ను అరెస్ట్ చేయాలి. తెలంగాణ ఇప్పుడు ఎవరిని ముట్టినా గోపల్ ఆంధ్ర ఉద్యమం స్టార్ట్ చేస్తాం. అసలు తెలంగాణ ప్రజల్ని మేము అన్నదమ్ములా ఉంటాం. పనికి వస్తాను గోపల్ ఆంధ్ర ఉద్యమం స్టార్ట్ చేస్తే తెలంగాణ బిడ్డలకు నేను ఉడికి కొడతారు. నేను తెలంగాణ అది గుర్తు పెట్టుకోండి. నేను అంత డబ్బు పెట్టి అమరావతి ఎందుకు పడుతున్నారు? లేదా అంత పెట్టి హైదరాబాద్ ని డెవలప్ చేసేవాడు. ఆంధ్ర తెలంగాణ కలిసి ఆంధ్ర హైదరాబాద్ డెవలప్ చేసేవాడు. పనికి మన సన్నాసం అక్కడ ఎందుకు డెవలప్ అయింది హైదరాబాద్ అని అక్కడ క్వశ్చన్ లేదు. అమరావతి గురించి నీకెందుకు సన్నాసి? మేము ఎంతో పెట్టి పట్టుకుంటాం, ఏదైనా చేస్తాం. అందరూ తెలంగాణలో ఉన్నారు. అరే తెలంగాణ ఓన్లీ తెలంగాణలో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా, పూణేలో ఉన్నారా, ఢిల్లీలో ఉన్నారా, పనికి మన సన్నాసి అమెరికాలో ఉన్నారా, లండన్లో ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఆ పైసలు మాకేముంది? 5,000 ఎక్కడ పనికి మన సన్నాసి ఏం మాట్లాడుతున్నారు? సబ్జెక్ట్ ఏమన్నా చూసారా? ఎలా ఏంటంటే 5,000 ఎకరాలు ముగించేది 40,000 ఎకరాలకి డెవలప్ చేస్తుంది. అసలు ఈ ఎమ్మెల్యే ఎలా అయ్యారో అర్థం కాకుండా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడు. సార్ రేవంత్ రెడ్డి గారు ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు. సార్ ఇలాంటి పనికిమాలను కొంచెం జాగ్రత్తగా మీరే చూసుకోవాలి. కొంచెం మీరే ఇలాంటి వాళ్ళు జాగ్రత్తగా వింటే బాగుంటుంది. ఎందుకంటే రెండు రాష్ట్రాల మీద చాలా మంచి ఇది ఉంది. దాన్ని ఇలాంటి పనికిమాలను చాలా ఇబ్బంది పెడతారు సార్. కొంచెం మీ యొక్క అంటే రేవంత్ రెడ్డి గారు మంచిగా చేస్తున్నారు తెలంగాణలో. ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని కొంచెం మీరు దూరం పెడితే పార్టీకి కూడా మీకు బాగుంటుంది సార్. అది మా రిక్వెస్ట్ గా ఆంధ్ర పార్టీ నోటిగా మీకు రిక్వెస్ట్ చేస్తుంది సార్.